ఫ్రెండ్స్ హాయ్ నమస్తే అందరికీ. ఈరోజు మనమైతే పచ్చి రొయ్యల కూర చేస్తున్నామండి. అది ఎట్లా చేస్తున్నాం అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడైతే దీంట్లో కారం వేసుకుంటామండి. కారం అంటే కొంచెం అండి, పసుపు, కొంచెం ఉప్పు. ఎందుకోసం అంటే అండి కొంచెం ఈ పచ్చి వాసన పోయేదాకా కొంచెం వేడి వేసుకుందామండి. ఎందుకంటే ఈ మొత్తం కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనము స్టవ్ వెలిగించుకొని పెట్టాం కదండి, లైట్గా ఉడికించుకుందామండి. ఇది మనం ఇట్లా ఉడికించుకుంటే అండి ముక్క గట్టిగా ఉంటుంది, పచ్చ వాసన కూడా వద్దండి ఫ్రెండ్స్. నీళ్ళు మొత్తం అయితే ఇనిగిపోయినాయండి, ముక్క కూడా లైట్గా ఉడికిందండి. ఫ్రెండ్స్ మనమైతే బౌన పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నామండి. ఆయిల్ అయితే పెడిందండి. ఇప్పుడు ఆనియన్ వేసుకున్నాము. కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే తిరుమత బాగా ఎగింది కదా, ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్న రొయ్యలు దాంట్లో వేసుకొని వేపుకుందాం ఫ్రెండ్స్. ఇవి కలుపుకుందామండి ఫ్రెండ్స్. ముక్క అయితే బాగా ఆయిల్లో ఫ్రై అయింది కదా, ఇప్పుడు దీంట్లో అల్లం పేస్ట్ చేసుకుందామండి. కలుపుకుందాము. రుచికి తగినంత కారం వేసుకుందామండి. మనం ఆల్రెడీ పసుపు వేసుకున్నాం కదా, మళ్ళీ అప్పుడు చిటికెడు వేసుకుందామండి, ఎక్కువ వద్దు. ఉప్పు కూడా వేసుకుందామండి అట్నే. మేమైతే టమాటాలు ఒక 3 తీసుకున్నామండి, దాన్ని మెత్తగా గుజ్జుగా చేసుకున్నాము. టమాటా వేసుకున్నాం కదా, ఇప్పుడు కలుపుకుందాం మంచిగా ఫ్రెండ్స్. ఇదైతే ఆయిల్ మంచిగా డ్రీప్ అయింది కదా, ఇప్పుడు దీంట్లో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం వేసుకుందామండి. ఫ్రెండ్స్ కూర అయితే మగ్గుతుందండి. ఒక 5 నిమిషాలు ఉడికితే కూర అయిపోద్దండి. ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మనకి కూర రెడీ వచ్చిందండి. దీంట్లో మనము ధనియాల పొడి వేసుకుందాము. ధనియాలు, కొబ్బరి పొడి, అలాగే తెల్లగడ్డ 3 కలిపి మిక్సీ పెట్టుకున్నామండి. ఇవి మంచిగా కలుపుకొని ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు కలుపుకుందామండి. మొత్తానికైతే రొయ్యలు టమోటా ఎగురు రెడీ అయిపోయిందండి. చూస్తుంటే చాలా అంటే చాలా బాగుంది కదా. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ఇదే విధంగా ఒకసారి ట్రై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.